భారతదేశంలో కేరళ చాలా ప్రకృతి నిలయమైనటువంటి అందచందాలతో కూడినటువంటి స్టేట్ అది. కొంతమంది గాడ్ గిఫ్టెడ్ అంటారు, మేము నేచర్ గిఫ్టెడ్ అంటాం. అందులో వాయనాడు ఇంకా పర్యాటకులకు ఆకర్షించేటువంటి ప్రదేశం. అది ఒక్కసారి కుప్పకూలిపోయాం. అది ఆ కొండ చర్యలు విరిగిపోవడంతో మొత్తం ఇళ్ళు మాయమైపోయినాయి. సరే, ఎంతమంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త దాదాపు 100 మంది చనిపోయారు, ఇంకా కొంత 100 మంది చనిపోయారు. వాళ్ళకి సహాయార్థం దేశం మొత్తం మీదుగా పిలిపించాము. ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ అవసరం ఉండేటువంటి వస్త్రాలు కావాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే మేము విజయవాడలో ఒక లారీ బట్టలు బియ్యం పంపించాం, ఇంకా మిగిలిపోయినాయి, ఇంకొక లారీ మళ్ళీ పంపాలా. ఆ విధంగా సహాయం చేస్తున్నాం. దీన్ని మేము రేపు ప్రధానమంత్రి రేపు పోతున్నాడు చూడడానికి. ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది తమిళనాడు పైన, కేరళ పైన. ఆ ప్రేమను చూపించి జాతీయ విపత్తుగా దాన్ని గుర్తించమని కోరుతున్నాం. అది కేవలం ఒక స్టేటు కాపాడేటువంటి శక్తి ఉండేటువంటి కెలామిటీ కాదు అది. అందువల్ల వాయనాడులో జరిగినటువంటి ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి దాని ప్రకారం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సహాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాజకీయ వివక్ష చూపాల్సిన పని లేదు. ఇట్లాంటి విషయాల్లో ప్రతి విషయంలో రాజకీయ వివక్ష చూపిస్తుంటాడు మోడీ. ముఖ్యంగా ఏ ప్రధానమంత్రి అంత పక్షపాతం ఉండడు వీరిగా. అట్లాంటి పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా కేరళ రాష్ట్రంలో వాయనాన్ని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఇంకా బంగ్లాదేశ్ పరిణామాలు మనం చూస్తున్నాం. హసీనా వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ నాయకత్వాన్ని లిబరేట్ అయింది. చివరికి ఆమె మీద ఉన్న కోపంతో ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని పడగొడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముజిబుర్ రెహమాన్ జోలికి ఊరిపోవడానికి వీలు లేదు. ఆయన త్యాగం చేసినటువంటి వ్యక్తి, కిరాతకంగా చంపబడినటువంటి వ్యక్తి. కాబట్టి ముజిబుర్ రెహమాన్ సేవల్ని మనం కొనియాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే గాంధీ మహాత్ముడిని తీసేస్తామా? విషయం కదా. అట్లా ముజిబుర్ రెహమాన్ అనేది అతీతమైన వ్యక్తి. ఆయన జోలికి బంగ్లా ఉద్యమకారులు పోవడానికి వీల్లేదు. రెండవది, ఆమె మరి 4 దఫాలుగా గెలిచిన ఆమె పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. మన ఎన్నికల్లో ఏకపక్షంగా పోటీ చేసింది. అంటే ప్రతిపక్షాలు మొత్తం బైకాట్ చేశారు. ఆమె చేస్తున్న నియంతృత్వ పోకడలను భరించలేకుండా బైకాట్ చేసేసారు. ఆమె ఒకటే గెలిచిపోయింది. గెలిచి ఏం చేస్తుంది? అంటే ప్రతిపక్షం లేకుండా చేసుకుందాం, కానీ ప్రజల్లో ప్రతిపక్షంగా మారిపోయారు ప్రజలే. దాని ఫలితంగా వచ్చేటువంటి ప్రభావం. దానికి కారణం ఏంటి? నిజమే, వచ్చా కొంత అభివృద్ధి అయిన మాట వాస్తవమే బంగ్లాదేశ్. కానీ అవినీతి పెరిగింది, అహంభావం పెరిగింది, ప్రతిపక్షాలని లెక్క చేయకుండా పని వచ్చేసింది. ఇప్పుడు అవినీతి, అహంభావం, నియంత్రణతో వచ్చిన తర్వాత ఏమవుతుందో మనకు తెలుసు. మనం ఇక్కడ కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ చూసాం, తెలంగాణ చూసాం. ఇదే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చూస్తున్నాం. ఇక్కడ కొంచెం ప్రజాస్వామ్యం బలంగా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా నిలబడి ఉన్నారు. అక్కడ ఆమె ప్రజాస్వామ్యాన్ని చంపేసింది కాబట్టి ఆమెను కాపాడడానికి ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఆమె పారిపోయి భారతదేశానికి వచ్చేసింది. ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఆమెని కాపాడడానికి సిద్ధంగా లేరు. ఇంకా ఆమెను కాపాడడానికి సిద్ధపెడితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉద్యమం ఇండియాకి వ్యతిరేకం అవుతుంది. అమెరికా వాళ్ళు వద్దంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అధికారంలో ఉన్నంత మాత్రాన మొత్తం ఒళ్ళు మరిచి ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా అత్యంత అవినీతి పాల్పడినటువంటి వ్యక్తులందరూ ఇట్లనే పట్టుకత లేకుండా పోతారు. దీన్ని ఇది ఒక ఆదర్శంగా, సవాలుగా, సంకేతంగా మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర పార్టీలు కానీ, జాతీయ పార్టీ కానీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే, ఆమె నియంతృత్వం వహించింది, అవినీతి పాల్పడింది, ప్రజా ఉద్యమ అంశాలను ప్రయత్నించింది. దాని పర్యవసానంగా ఆమె పార్లమెంట్ వదిలిపెట్టి దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మేము చెప్పాం. ఇప్పుడేం కొంతమంది బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఫోన్లు చేసి నాకే ఫోన్ చేస్తున్నారు, నా స్టేట్మెంట్ చూసి, నువ్వు హిందువు పుట్టినావా, హిందువువా అని అంటున్నారు. అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ 1-2 ఇన్సిడెంట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మా కమ్యూనిస్ట్ పార్టీ అతన్నే వారం రోజుల క్రితం చంపేశారు.
అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ మతోన్మాదులకి ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది, ముస్లిం ఫండమెంటలిస్ట్ వాళ్ళు చంపేసి మాట వాస్తవమే. అది ఒక ఐసోలేటెడ్ ఇష్యూ. మొన్న ఒక వీడియో చూశాను, ఒక హిందూ స్త్రీని బురకా వేసుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతుందని చూపించారు. చూసినావా హిందువుల్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళు కాపాడడం లేకపోతున్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. నేను చెప్పినట్టే మన భారతదేశంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఎవరు చేశారు? దేశంలో చేశారా? ఎక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నారో వాళ్ళే అక్కడే ముస్లిం మైనారిటీస్ మీద దాడి చేయడం కానీ, లేకపోతే గోరక్షణ పథకంతో సైనికుల మీద గోరక్షణ పథకం పేరుతో దాడులు చేయడం కానీ, అనేక వ్యవస్థలు చేయడం చాలా చూసాం. నేను దీన్ని కంపేర్ చేయడం లేదు. ఐసైట్ ఇన్సిడెంట్ కొన్ని జరుగుతాయి, అక్కడ కూడా ఐసైట్ ఇన్సిడెంట్ ఒకటో రెండు జరిగినాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి ఉద్యమం బలోపేతంగా నిలబడి సైనికులకి చెప్పింది, మీరెవరు అధికారం జోలికి రాకూడదు అని చెప్పిన వార్నింగ్ ఇచ్చింది. ఆ దెబ్బతో వాళ్ళు లేకపోతే సైనిక అధ్యక్షుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకి మోడల్ అట్లాంటిది. కానీ ఎప్పుడైతే విద్యార్థులు తిరగబడినారో చివరికి ఆ యూనివర్సిటీని తీసుకొచ్చి పెట్టారు. ఎవరైనా మైక్రో ఫైనాన్స్ అధినేత, ఆయన మైక్రో ఫైనాన్స్ అంటే మనకు మైక్రో ఫైనాన్స్ ఇక్కడ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బట్ ఆయన మంచి పని చేశాడు, డెవలప్ అయింది. ఆయన కూడా జైల్లో పెట్టారు 6 నెలలు. ఒక ఖలీదా పెట్టింది అనుకోండి జైల్లో, ఈమె పెట్టింది. ఇప్పుడు ఆయన్ని తాత్కాలిక ప్రధానిగా నిలబెట్టారు. విద్యార్థుల కోరిక మేరకు సైన్యం కూడా అంగీకరించి ఆయన తాత్కాలికంగా ప్రధానమంత్రిగా పెట్టారు. సలహాదారులు పెట్టుకున్నారు. విద్యార్థుల నాయకులు కూడా 2 సలహాదారులుగా పెట్టుకున్నారు కమిటీలో, 18 మంది కమిటీలో. వాళ్ళకి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే, హసీనా ఇంటిపైన దాడి చేసి వస్తువులు తీసుకెళ్ళిన అందరికీ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో మీరు తీసుకెళ్ళిన వస్తువులు మొత్తం తీసుకెళ్ళి పెట్టాల్సిందే, తీసుకోవడానికి వీల్లేదు, అది నేషనల్ ప్రాపర్టీ అని వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా మతం సమస్య మీద దాడి చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. వాళ్ళు కాపాడుతున్నారు. విద్యార్థులే నిలబడి బయట ట్రాఫిక్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడైనా హిందువుల పైన దాడి చేసే ప్రమాదం ఉంటే వాళ్ళు కాపాడడానికి వాళ్ళే నిలబడుతున్నారు, ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. అంత బ్రహ్మాండంగా చేస్తున్న ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూతార్థం పెట్టుకొని అదిగో చూసావా ఇంత పెద్ద అని చెప్పేసి ప్రయత్నించి మేము ఏదో డెమోక్రటిక్ స్టేట్మెంట్ ఇస్తే మా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పిచ్చి ఎక్కితే ఇట్లే ఉంటుంది. పిచ్చి ఎక్కితే పిచ్చి కుక్క అయిపోతారు. జాగ్రత్త ఉండండి మీరు. బంగ్లాదేశ్ పరిణామాలు అది ఒక గుణపాఠం మోడీకి కూడా. ఆయన నియంత్రిత పోకడికి అది గుణపాఠం అవుతుంది. ఇది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము బంగ్లాదేశ్ పరిణామాలని సానుకూలంగా పరిశీలించి దానికి అక్కడ ఉన్నటువంటి ఇట ప్రతీప్ శక్తులు ఎవరంటే వాళ్ళపైన దాడి ఖండిస్తూనే ముజిబుర్ రెహమాన్ లాంటి విగ్రహాన్ని జోలికి పోకూడదని చెప్తూనే ఆడ ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అన్ని పొలిటికల్ పార్టీస్ కలుసుకొని ఒక పొజిషన్ రమ్మని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ప్రకారం ఆ ప్రక్రియలో ఉంది. దాన్ని ఎట్లా కొనసాగిద్దాం. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఎవరో ఒకళ్ళో ఇద్దరు జరిగింది కాబట్టి ఇంకా భారతదేశం మొత్తం బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా నిలబడాలంటే అది కుదరదు, అది మంచిది కూడా కాదు. పార్లమెంట్ ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక బిల్లు వచ్చింది. దాన్ని అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎప్పుడైనా కమ్యూనల్ ఇష్యూ ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటుంది. దానికి ఉన్న వాళ్ళకున్న మనం కూడా గౌరవిస్తున్నాం మతాన్ని, మతాన్ని ద్వేషించడం లేదు. ఏ మతానికి ఆ మతాన్ని గౌరవిస్తున్నాం. దానిలో 2-3 అంశాలు ఆ బిల్లులో మంచిగా లేవు. మాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కమిటీలో ఆడవాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు ముస్లిమ్స్ ఫండమెంటల్ చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లా 2-3 అంశాలు ఉన్నాయి. అందులో మేమేం చెప్పామంటే మీకు మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంట్ బిల్లు పాస్ చేస్తే మళ్ళీ అది ఒక అరాచకం పాలవుతుంది. అది కరెక్ట్ కాదు. అది సెలెక్ట్ కమిటీకి పంపించండి. దానిలో కూలంకషంగా చర్చ జరుగుతుంది. అప్పుడు ఒక పరిష్కార మార్గం అవుతుంది తప్ప గుండు గుర్తుగా ఆ బిల్లుని యాజిటేజ్గా అమలు చేయబాకని చెప్పేసి అనేది విత్డ్రా చేసుకునే ఒక డిమాండ్ ఉంది. ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి, ఇది పొగరబోతు గవర్నమెంట్, ఇది అంత ఈజీగా విత్డ్రా చేసుకోవద్దు. మేము సెలెక్ట్ కమిటీకి పంపించండి. ఇంక పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్పితే అంతకన్నా మించి ప్రయోజనాత్మకమైనటువంటి అంశాలు రావు. సెలెక్ట్ కమిటీలు అంటే పార్టీకి ఒకరు ఉంటారు, కొలసంగా చర్చిస్తారు. చర్చించి ఏది ఇబ్బంది ఉంటే దాన్ని సెన్సిటివ్, ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ ఉంది, అది ఓపెన్గా చర్చిస్తే ఏమవుతుంది, అదే ఒక ఫేరప్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మాట దానికి వీడు
ముస్లింకి అనుకూలని చెప్తారు కావాలంటే. అది అట్లనే కాకుండా సెలెక్ట్ కమిటీకి పెడితే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. అట్లా చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి దీనిలో కేంద్రంలో బడ్జెట్ గురించి ఇంతకుముందు చెప్పారు మన వాళ్ళు, మళ్ళీ మనం చెప్పక్కర్లేదు అనుకుంటా. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ అనేది ఇంతకుముందర ప్లానింగ్ కమిషన్. అది ప్లానింగ్ కమిషన్ ఎట్లా ఉంటుంది, ఒకసారి వైవిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్న బడ్జెట్ని కేటాయిస్తాం. దానిలో ఏ రాజకీయ పార్టీ ఉంది, ఏ రాజకీయ పార్టీ అది ఉండదు. ఆ ప్రకారం ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని నీతి ఆయోగ్గా మార్చారు. మార్చి ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళు ఏం చెప్పితే అది చేస్తారు. వాళ్ళు అడిగితే ఉన్నారు మాకే సంబంధం, నీతి ఆయోగ్ చెప్పింది దానిపైన నెట్టేస్తున్నారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నారు, వ్యతిరేకంగా రాష్ట్రాలకి ఎంబడి చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని ఎంత ఏడిపిస్తున్నారు తెలుసా వాళ్ళు చివరికి సుప్రీంకోర్టుకు పోయారు. మా గవర్నర్ మా బిల్స్ ఆపేస్తున్నాడు, సంవత్సరం 2 ఏళ్ళు బిల్లు ఆపేస్తే మాకు ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు వాళ్ళు దానికి నోటీస్ ఇచ్చి చర్చిస్తున్నారు. అంటే కేరళలో, తమిళనాడులో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో ఇట్లాంటి రాష్ట్రాలలో వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉపయోగించుకొని దుర్మార్గంగా కక్ష సాధింపు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒకటి ఉందంటే, గవర్నర్కి మీరు పెత్తనం ఇవ్వబాకండి. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ క్యాబినెట్ ఉంది, దాని నుంచి మీరు చర్చించండి. ప్రతిపక్షాలు ఉన్నాయి, చర్చించుకోండి. అంతేగాని మీ ప్రతిపాదన మాకు సంబంధం అనిపిస్తుంది పక్కన పడేస్తే కుదరదు. ఇప్పుడు పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది, అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు వాళ్ళు ఇచ్చినట్టుగా. ఢిల్లీ ఉంది, ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని. అంటే అన్నీ బిల్లు ఆపేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో, అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా జోలికి పోరు. ఇప్పుడు కేజ్రీవాల్ మోడీకి నమస్కారం పెట్టేశారనుకో, ఆయన బయట ఉంటాడు, లోపల ఉండడు. అట్లాంటి ఎంతమంది లేరు? వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా, దయాదక్షిణల పైన. కాబట్టి ఇది ఒక కక్షపూరిత వైఖరితోటి బడ్జెట్తో సహా కేటాయింపుల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతిపక్షమే లేదు, అంత అధికారపక్షమే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వాళ్ళ పక్కే ఉన్నారు. జగన్ ఆయన పక్కే ఉన్నాడు, చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు, వాళ్ళ పక్కే. అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో ఇద్దరు ఆ పక్కే ఉన్నారు, ఒకవైపే ఉన్నారు. అంటే అవకాశాలంతా ఉన్నటువంటి వారికి. ఇక్కడికి వచ్చేకటికి మనకేమైంది, బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసాయని చెప్పేసి ఈ భుజకరట వేసుకొని ఎగురుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమొచ్చింది? మీకు 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు. దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా? అప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా, నా షూరిటీ ఆయన డబ్బులు ఇస్తారు. ఆయన డబ్బులు ఎక్కితే నా భూమిని ఒక ఏల వేస్తారు. అట్లాంటి షూరిటీ వాళ్ళకి ఇచ్చింది, అప్పుగా ఇచ్చారు తప్పితే వాళ్ళేమి గ్రాంట్కి ఇవ్వలే. నిర్మలా సీతారామన్ చాలా అందంగా అబద్ధం చెప్తారు. ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు. చివరికి వాళ్ళు తమిళనాడులో అన్నారు, మా రాష్ట్రంలో పుట్టినావు నువ్వు, తమిళనాడుకి అన్యాయం చేస్తాను అడిగారు వాళ్ళు. నేనన్నాను మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది, మాకు కూడా అన్యాయం చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్ని అప్పుల్ని గ్రాంట్గా ఇవ్వకుండా అప్పులని చెప్పేసి నేను బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్తున్నారు. మనం అడిగింది ఏంటి? చంద్రబాబు నాయుడుతో సహా అంతా అడిగింది ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, అమరావతి ప్రత్యేక హోదా. ఈ రెండు ప్రధానమైన అంశాలు ప్రజల ముందర చంద్రబాబు నాయుడు పెట్టింది కానీ, ప్రజలు ప్రతిపక్షాలు పెట్టింది కానీ, ప్రధాన అంశాలు ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి, తర్వాత అమరావతి రాజధాని. ఆయన 3 ముక్కల రాజధాని అన్నాడు కదా. మొన్న ముఖ్యమైన కళానికి పోయినా, ఎంతో మన డెలిగేషన్కి పోయినాం. ఆడిపోతే సీఎం ఆఫీసులో అధికారులు
విప్పారిన మొహాలతో ఉన్నారు ఉత్సాహంగా. అందులో ఒకరిద్దరు అధికారులు నేను గుర్తుపెట్టాను. అంతకుముందు ఏమన్నా తెలుసా వాళ్ళు, హైదరాబాద్ నుంచి విజయవాడ క్యాపిటల్ మార్చినప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం పోమంటున్నారు రాజధానిగా. అప్పుడు మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఏమంటే, మీరు పోతే పోండి, మాకు విడాకులు ఇచ్చేసి అన్నారు. మాకు విడాకులు ఇచ్చేసి మీరు పోండి విశాఖపట్నం, మేము రాము మీతో అని చెప్పినాను. అట్లా ఇద్దరు ముగ్గురు నాకు చెప్పిన వాళ్ళు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. అంటే మాకు పిల్లలకి విడాకులు లేవు, హాయి కలిసి కాపురం చేసుకోవచ్చు అని. అంత భయంకర వాతావరణాన్ని అప్పుడు కల్పించారు. ఇప్పుడు రాజధాని 3 రాజధానులు లేవు, ఒకే రాజధాని, సంతోషం, జనానికి ఉపయోగం. ఏ రాజధాని కావాలి విశాఖపట్నం అనుకున్నారో అక్కడో ఓట్లే లేదు. కాబట్టి 3 రాజధానులు అటకెక్కిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైంది? అదేమంటే మాకు డబ్బులు ఇస్తారు కదా, పోలవరం డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే, జాతీయ హోదా అది. పోలవరం జాతీయ హోదా కింద ఉంది. అది ఎట్లా ఇవ్వాలి? ప్రాజెక్టుకి అది ఇవ్వాల్సిన ముందర నిర్వాసితులకు ఇవ్వాలి. నిర్వాసితులకి ఇవ్వకుండా ప్రాజెక్టుకి ఇస్తే నీళ్లు మునిగిపోతే వీళ్ళాడిపోతారు. వీళ్ళు కొన్ని 2 ఈక్వల్కి ఇవ్వాలి. ఎంత ఎత్తు కట్టేటప్పుడు ఎంత నీళ్లు మునుగుతాయో ఆ ప్రకారం దాన్ని డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఆ ప్రకారం చేయడం లేదు. మేము కోరింది ఏంటంటే, ఈరోజు మీకు సయోధ్య బాగుంది, బడ్జెట్లో కేటాయింపు చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుందిగా, ఎవ్రీ ఇయర్. ఆ బడ్జెట్లో ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ అమౌంట్ అవి కొన్ని ఖర్చు కావు, కొన్ని డివేట్ అవుతాయి. కేటాయించిన డబ్బుల్ని దారి మార్చేస్తారు, లేదా కొన్ని ఖర్చు పెట్టరు. అట్లాంటి ఘటన చాలా ఉన్నాయి. కానీ అదే ప్రత్యేక హోదాగా గుర్తిస్తే అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రాజ్యాంగబద్ధంగా దానికి ఉన్న తర్వాత డైవర్ట్ చేయలేరు వాళ్ళ చేత కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ హోదా ప్రకారం మనకు రావాల్సిన అనేక రాయితీలు, కొత్త ఇండస్ట్రీస్ వస్తే దానికి సంబంధించిన రాయితీలు అనేక ఉన్నాయి. నేను దాని వివరాలు చెప్పాల్సిన పని లేదు. ఇది కేవలం ఫుల్ మీల్స్ కావాలా అని అడుగుతున్నాం. ఫుల్ మీల్స్ పెట్టడం, పప్పు చారు కూర పెడతాం, అన్నం పెట్టడం అని అంటున్నారు. అదే చాలు మాకు పప్పు పెట్టేశాడని చెప్పేసి భుజాలు తెలుసుకుంటాడు చంద్రబాబు నాయుడు. అంటే గతిరేక. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రత్యేక హోదాకు మీరు చమరగీతం పాడితే మేము మీకు కూడా చమరగీతం పాడతారా అని ప్రజానికి. ఆ తర్వాత ఎవరు వస్తారు మరి దానికి సంబంధం లేదు. ఆ విషయంలో గట్టిగా పట్టుపట్టుమని కోరుతున్నాం. గతంలో 5 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని పట్టుబట్టి గొడవ పడుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు పెద్ద మెజారిటీ వస్తే బర్రె పేడని భద్రగా పగలగొడతా అన్నాడు. బలం ఇచ్చారు, 151 మందికి ఇచ్చారు. కానీ బర్రె పేడని కూడా బద్దలు కనీసం బర్రె పేడని బద్దలు కొడతాను, అది కూడా కొట్టలే. అది కూడా టౌన్ పక్కన మంత్రి నుంచి మూసి చూసిపోయాడు చెప్తే దాని జరుగుపోలే. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఇప్పుడు కూడా ఏమంటాడు, ప్రత్యేక హోదాని గురించి అసతమ కుంజరహ అనే పద్ధతుల్లో దాని జోలికి పోకుండా డబ్బులు ఇచ్చారు చెప్పేసి అని హడాడుపడుతున్నారు. ఇది మోసం, దగ. అట్లే తెలంగాణ ప్రాంతం కూడా వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఉన్నాయి విభజన చట్టంలో. విభజన చట్టంలో ఉండేది అమలు చేయని కోరుతున్నాం. దాన్ని ఇవ్వకుండా నిరాకరిస్తుంటే ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వం అది చేయడానికి వీల్లేదు. దీనిపైన సీరియస్గానే ఉంటుంది నాకు మా ఉద్దేశంలో. భవిష్యత్తులో అంటే ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ పడగొట్టమని మేమేం చెప్పము. ఏంటంటే అన్నప్రాసం రోజు ఆవకాయ పచ్చడి పెట్టలేం కదా, ఫైట్ చేస్తాం, వదిలిపెట్టేది లేదు. అయితే గుర్రం ఎక్కిన తర్వాత ప్రజలు మర్చిపోకూడదు. ప్రజలు మర్చిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా సమస్య వచ్చింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు. ఆయన సిపిఐని కూడా రమ్మని కోరాడు, రాజాతో మాట్లాడాడు. మాతో సంప్రదిస్తే రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు వాళ్ళు. రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు అప్పుడే. దాంతోపాటు అంతకుముందు ఎన్ని అరాచకాలు చేస్తారో ఊహించలేము. 3 మాటలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టలేదు పొంగనూరులో. వాళ్ళ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పెద్ద హడావుడి చేశారు. అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ 3 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర పార్టీ అధికారిగా ఉన్నాడు, ఒక ప్రాంతానికి పోకూడదా? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది అది చేశారు కాబట్టి వీళ్ళు చేసిన తప్పని కరెక్ట్ అని చెప్పాలా. వీళ్ళు
ఇటువైపు కూడా చంద్రబాబు పదే చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు. కొన్ని చోట్ల పాత ఆవేశాలు వస్తున్నాయి. అది దాన్ని భూతత్వం పెట్టి చూడాల్సిన పని లేదు, అది సెటరేట్ అవుతుంది. దేనికి ఎప్పుడు నెలలోనే ఢిల్లీలో పోయి అరవాల్సిన పని ఏమొచ్చింది? ఢిల్లీ అరిస్తే ఆయనకి ఏమొస్తుంది? ఏమొస్తుందంటే అసెంబ్లీకి లోపల పోనీ కూడా తప్పించుకోవచ్చు. గెలిచేవాడు అసెంబ్లీ ఉండాలి కదా. సూదిని విజయవాడ పోగొట్టుకొని ఢిల్లీ ఎతికితే దొరుకుతుంది? జంతర్ మంతర్లో పోగొట్టుకుని సూది ఇక్కడే దొరకాల, అమరావతిలో. జంతర్ మంతర్లో దొరకదు. అండ్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు లోపల పడ్డది ప్రిస్టేజ్. ఇప్పుడు ప్రజాస్వామ్యం. ఇప్పుడు బిజు పట్నాయక్ జ్యోతి బాస్ కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నాడు, సీనియర్ మోస్ట్. ఆయన ఓడిపోయాడు. నేరుగా ముఖ్యమంత్రికి పోయి మాట్లాడాడు, ప్రమాణ స్వీకారానికి పోయాడు, అసెంబ్లీకి పోయాడు, హుందాగా ప్రవర్తిస్తున్నాడు. నీకు 11 సీట్లు వస్తాయని తప్పే ఉంది. అది ఎవరు చేసుకునే కర్మ వాళ్ళకి అనుభవిస్తున్నారు. నీవు చేసుకున్నది నీకు వచ్చింది. దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదొచ్చినా దాన్ని స్వీకరించాల్సిందే, దాన్ని తీసుకొని ముందుకు పోవాలి. అందుకని 11 వస్తే నేను అసెంబ్లీకి పోను, 170 వస్తే నేను అసెంబ్లీకి పోతానంటే అట్టు కుదురుతుంది? అది కుదరదు. అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళనపరిచినట్టు. ఎన్నికైనా ప్రజాప్రతినిధులు అటు పోకుండా పోయేది అవహేళనపరిచినట్టు. అంటే ఇప్పుడు ఇంకోటి అనొచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడు పోయాడు కదా అట్లని చెప్పేసి. అంటే దానికి దీనికి ఒకటి కాదు. ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నాడు, కొన్నాళ్ళు ఫైట్ చేశాడు, అవమానపరిచాడు, పోయాడు, వేరు. అంటే మొత్తం మంది బ్యాక్ ఇప్పుడు పని అడిగింది, అది కరెక్ట్ కాదు కదా. గతంలో మీరు పని చేశారు కాబట్టి అని అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. గతంలో రాజశేఖర్ ముందు స్టార్ట్ అయింది అనుకోండి, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు కొనుక్కోవడం, మేనేజ్ చేసుకోవడం. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఉంది, ఉన్నా కూడా తూట్లు పొడిచి తీసుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ వాళ్ళు అట్లా తీసుకున్నాడు. అప్పుడే మేము అన్నాం, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను లేకుండా చేయొచ్చేమో, కానీ ప్రజల మీద ప్రతిపక్షం అవుతారు కదా అని చెప్పేసి ఆయనకి అదే అయ్యారు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ప్రతిపక్ష వాళ్ళని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ చేశాడు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ఉండకూడదని చెప్పేసి అని పెద్ద పోయి అందరినీ లాక్కున్నాడు. ఇప్పుడు ఆయన పడిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొనుక్కోవాలని ప్రయత్నిస్తాను, అంటే టీఆర్ఎస్ ఉండడానికి వీల్లేదని చెప్పేసి అని. అది కూడా కరెక్ట్ కాదు. అడిగితే వాళ్ళు చేయలేదంటున్నారు. నేను కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తుంది, గతంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి కదా ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఆ తప్పుల్ని మళ్ళీ మీరు అదే చెప్పులో కాలు పెడితే మీరు కూడా ప్రతిపక్షం పోతారు కదా. రాజకీయ విలువల్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది, అది మనల్ని కాపాడుతుంది. రాజకీయ విలువలు కాపాడకపోతే అది మనల్ని కాపాడదు, ప్రజాస్వామ్యం పని చేస్తుంది. దీనిపైన తెలియదు మరి టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు. అంటే వీళ్ళకి ఉండేదే ఎంతమంది, వేసి 11 మందే కదా. ఆ 11 మందిలో పోతారో లేదో నాకు తెలియదు. కానీ ఎవరైనా సరే సూత్రప్రాయంగా తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ ఎక్కడ కానీ పార్టీని మారచ్చు, రాజీనామా చేయండి. ఇప్పుడు కేశవ్ రాజీనామా చేసిన పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ చేరినాడు అంటే మీరు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసుకోండి కావాలంటే. ఇది నేర్పించింది ఎవరు? మోడీ నేర్పించాడు. మోడీ కేంద్రంలో కూడా ఎంపీలను లాక్కుంటున్నాడు. రాజ్యసభలో తక్కువ ఉంది, రాజ్యసభ సభ్యుల్ని డిఫెక్ట్ చేసుకుంటున్నాడు ఇతర పార్టీని రాజీనామా చేయకూడదని. అందులో మోడీ నుంచి ప్రారంభమయ్యి రాష్ట్రంలో ఒక బ్యాడ్ ట్రెండ్ ఒకటి వస్తూ ఉంది. అందువల్ల యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని ఇంకా పదునెక్కించాలి. ఎవరైతే డిఫెక్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ రిజాల్వ్ అయిపోవాలి వాళ్ళు. ఆ ప్రకారం దీన్ని మార్పులు తెమ్మని చెప్పేసి కోరుతున్నాం. ఎన్నికల విధానాలు కూడా మార్పులు రావాలి. ఈవీఎంస్ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. పోలైన ఓట్లకి లెక్కింపు జరిగిన ఓట్లకి తేడా వస్తూ ఉంది. అప్పుడు కూడా మనం ఏమన్నాము, ఇప్పుడు వాట్సాప్ వచ్చేసినాయి. ఈ బూతులు తిరుపతి బూత్లో ఎంత ఓట్లు పోలైనాయనంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ పెట్టేస్తే దేశం చెడిపోతుంది. ఒక నిమిషం అలానే బెరాగపట్టిన బూత్లో ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇన్ని ఓట్లు కాంగ్రెస్కి వచ్చింది, ఇన్ని ఓట్లు ఇంకొక పార్టీకి వచ్చినాయి అని పెట్టేస్తారు ఆటోమేటిక్గా. వస్తుంది కదా టీవీలో, అదే ప్రకారం పెట్టేస్తే సరిపోద్ది. కానీ అడిగితే వారం 10 రోజుల పాటు ఎన్నికల కమిషను ఒప్పుకోలే, మేము పెట్టలేమన్నారు. చివరికి సుప్రీంకోర్టు మందలిస్తుంది తప్ప పెట్టలే. 1 వీక్ పడుతుందా? దీన్ని బట్టి ఒకటి ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా మేనేజ్ చేసింది
ఈవీఎంస్ ట్యాంపర్ చేసిందని అనుమానం ఉంది. అనుమానం నివృత్తి కావాలంటే ఒకటి మార్గం, 122 దేశాలలో బ్యాలెటే ఉంది, 1-2-3 దేశాలు తప్ప ఈవీఎంస్. మనకు కూడా బ్యాలెటే కావాలి, ఎన్నికల రిఫార్మ్స్ కావాలి. ఎన్నికల రిఫార్మ్స్ ఎట్లాగా ఉండాలి? ఈ డిఫెక్షన్ చట్టానికి అత్యంతం కావాలంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్, అంటే దామాషా పద్ధతుల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే దాని ప్రకారం వస్తాం, అట్లా రిఫార్మ్ చేయాలి. తర్వాత ఈవీఎంస్ని రద్దు చేసి మాన్యువల్గానే పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అప్పుడు ఈ అనుమానాలకు లేకుండా పోతాయని మా ఉద్దేశం. ఏమున్నాయి ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన చంద్రబాబు నుంచే స్టార్ట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 22A పెట్టాడు. నువ్వే కదా పెట్టాను అడిగా మొన్న. అది జనం కోసం పెట్టాను, వాళ్ళు ఉపయోగించుకున్నారు. దాన్ని ఇల్లీగల్గా ఉపయోగిస్తున్నది. అది ఎట్లా ఇంత పెద్ద కట్ట ఉంది, మొయ్యలాగా ఇంటి పెట్టొచ్చారు. వెంకటేశ్వరరావు ఒక ఆయనకి మదనపల్లిలో భూమి ఉంటే పులివెందులు రిజిస్టర్ చేసుకున్నారు. ఏది ఒక ఫోర్జరీ సంతకం చేసి రిజిస్టర్ చేసుకొని ఏదో ఒక ఎక్స్ తగ్గించి దాని నుంచి మళ్ళీ రామచంద్రారెడ్డి కుటుంబీలకు సమర్పించి ఇచ్చారు. ఇప్పుడు ఇది ఫోర్జరీ అండి అని పోలీస్ స్టేషన్కి పోతే అతను లోపల కేసు పెట్టారు. అతనికి 10 కేసులు ఉన్నాయి, 10 FIRలు ఉన్నాయి ఆయన పైన. ఆయనకు అన్యాయం జరిగినప్పుడంతా పోతాడు కేసులు పెట్టడానికి, అతను లోపల కేసు పెడతారు. ఇప్పుడు మదనపల్లి భూమికి పులివెందులు రిజిస్ట్రేషను, కడపలో రిజిస్ట్రేషన్, తిరుపతిలో రిజిస్ట్రేషను, ఇక్కడ తిరుపతి కాదు రాయచోట రిజిస్ట్రేషను. భూములు ఎక్కడో ఉంటాయి, ఆ మండలంలో రిజిస్టర్ చేసుకోడు. ఎందుకంటే ముందు ఫోర్జరీ చేస్తారు, చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. అప్పుడు కోర్టుకు పో, ఆ ఫోర్జరీ తెలియదు ఎప్పుడు, ఫోరెన్సిక్ నిపుణులు ఎప్పుడు వచ్చేది, ఈరోజు పోతాడు కదా. ఆ ప్రకారం చట్టవిరుద్ధంగా కొన్ని వేల ఎకరాల భూముల్ని కాజేశారు దౌర్జన్యంగా, రకరకాలుగా. నాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు ఉన్నారు. ఒక మా అక్క మనరాలు, వాడు లాయరు, వాడు భూమిని ఆక్రమించుకున్నాడు, వాడు మాధవరెడ్డి అనేవాడు. ఆ తర్వాత మెసేజ్ మొత్తం ఏమైనా తెలియదు కానీ వాడు వదిలిపెట్టాడు. ఇప్పుడు వాడు నెంబర్ 1 ముద్దాయి. ఇప్పుడు అతని మదనపల్లి చుట్టుపక్కల చేసిన దందా అంతా మాధవరెడ్డి అనేవాడే. అంటే దానికి ప్రొటెక్షన్ వీళ్ళే, అబ్బా కొడుకులే. అట్లా భూదందాలు ఒక మదనపల్లి బయటపడినాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. విశాఖపట్నం చుట్టూ అదే ఉన్నాయి. ఈ 22 ఉపయోగించుకునే అన్ని చోట్ల చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో చేసి పెట్టారు. అందుకని మేము ఏం చేసామంటే ఇది కేవలం అధికారులకు ఉపయోగపడితే సాధ్యం కాదు. ఇప్పుడు ఎంక్వైరీ వేశారు, హడావిడికి వచ్చారు. ఇప్పుడు సిఐడికి అప్పగిస్తామన్నారు ఆ కేసు, మదనపల్లి కేసు అప్పగిచ్చారు. సిఐడి ఏం చెప్తారు చెప్పండి? అది మేకలింగాలు అనేది అదేం చేస్తుంది? దాన్ని సిబిఐ వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, అది డీప్గా ఉండాలి. అంతే సిఐడికి ఇచ్చే పని కాదు. అంటే చంద్రబాబు నాయుడు కూడా తేలికపరిచి చేస్తాడని కొంప తీసి నాకు డౌట్. పాత మిత్రులు కాబట్టి ఉంటారేమని చెప్పేసి. అట్లా కుదరదు. మీరు రాజీ పని జనం ఒప్పుకోరు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా భూకంపాలు ఉన్నాయి. దీనికి ఆద్రి ఎవరు? ఎవరు? ఎందుకు మాట్లాడు? ఆయన ఫోర్జరీలు చేయించుకొని సంతకాలు పెట్టి కొట్టి లోపలేసి దొడ్లో మధ్యస్థాలు చేసిన అదే మాట్లాడతాడు. ఇంకేమంటాడు? దానికన్నా ఇంకోటి ఏంటంటే ఈ భూ సమస్యలు, ఈ గొడవలతో పాటు దీనికి సమగ్రమైన విచారణ కావాలని మేము కోరుతా ఉన్నాం. మదనపల్లి సమస్య వచ్చింది, చూసాము. ఒక మదనపల్లె కాదు, జనం అందరిలో ఉండాలి. ఎందుకంటే జనంలో ఉద్యమాలు లేకపోతే రేపు ఈ గవర్నమెంట్ కూడా అవుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఆ సాయంత్రానికంతా స్కోరింగ్స్ వస్తున్నాయి, మరుసటి రోజు కౌంటింగ్ జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వచ్చిన తర్వాత 3 గంటలకి హిమాయత్లో ఉన్నటువంటి టూరిస్ట్ ఆఫీసు ఒక్క గది మాత్రం తగలబెట్టింది. అంటే రికార్డ్స్ మొత్తం గదిలో పెట్టి దాన్ని తగలబెట్టారు. షార్ట్ సర్క్యూట్ అన్నారు. మిగతా అన్ని క్షేమంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ గవర్నమెంట్ మారింది, కొన్ని రోజులు టైం తీసుకుండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పైన మారింది కానీ వైసీపీ పడిపోయి గవర్నమెంట్ పోయి టీడీపీ పడిపోతుంది కానీ పైన మారింది కానీ కింద మారలే, కింద వాళ్ళే ఉన్నారు.
వాళ్ళ అధికారులు ఉన్నారు. లేకపోతే నేను ఆర్టీఓ ఆఫీస్ తగలబడింది చూద్దామని పోతే నా దగ్గర ఏమున్నాయి అక్కడ ఏమైనా చూడడానికి, నన్ను పోనీ లోపలికి పోలీసు అడ్డం పడేశారు. నేను నెట్టుకొని పోవాల్సి వచ్చింది. అప్పుడన్నా ఏమో ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు జనంలో రాకుండా పోతే నడవదు, ఇది కూడా మాయమైపోతుంది. ఇప్పుడు తెలంగాణలో టూరిజం వాళ్ళకి తగలబెడితే నేను కేసు ఇస్తే ముఖ్యమంత్రి నాతో ఉన్నాడు అన్న నీ లెటర్ పైనే నేను ఎంక్వైరీ వేస్తాను చెప్పేసి అని చెప్పాడు. ఇప్పుడు దాకా అతిగతి లేదు. ఇప్పుడు ఇది కూడా అది అవుతుంది. అందుకే జనంలో ఉండాల్సిన ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఒక ప్రజలతోటి ఒక సదస్సు పెట్టారు మా వాళ్ళు. మండలాల్లో 12 తారీఖు పెట్టారు. వర్షపెట్టి జరుగుతూ ఉన్నాయి క్యాంపెయిన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి బాధితులందరినీ విజయవాడకి తప్పించి ఒక ఆందోళన చేద్దాం అనుకున్నాం. విశాఖపట్నం నుంచి ఎక్కడెక్కడైతే ఈ భూ బాధితులు గత ప్రభుత్వ బాధితులుగా ఉండే వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక ప్రజా ఉద్యమం దీన్ని తీసుకెళ్ళకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. అధికారులు ఎవరు? వీళ్ళు చేస్తే చెప్పించేవాళ్ళే. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అసలు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళు పాలిటీషియన్స్ టెంపరీ ఉద్యోగస్తులు, ఎన్ఎంఆర్స్ 5 గంటలకు ఒకసారి మారిపోయేవాళ్ళు. ఇవాళ ఎన్ఎంఆర్ల కింద లెక్క. పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ వాళ్ళకే వచ్చింది కర్మ. వాళ్ళు ఉన్నప్పుడు అడుగుల మంది ఇప్పుడు దాక్కుంటారు పోయి. కొంతమంది పరారైపోతున్నారు, కొంతమంది దాక్కుంటారు, కొంతమంది కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకంటే కర్మని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ డిగ్నిఫైడ్ జాబ్ దిస్ కంట్రీ. భారతదేశంలో అత్యున్నత గవర్నమెంట్ పోస్ట్ ఏదంటే అది ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్ క్యాడర్. అట్లాంటి వాళ్ళు ఎందుకు దాక్కుంటారు పోయి? ఎందుకు కేసులు ఇరుక్కుపోతున్నారు? ఎందుకు అడుక్కుంటారు పోయి మిమ్మల్ని కాపాడమని చెప్పని? నీ చట్టం ప్రకారం చేసుకోవచ్చు కదా. అయ్యా నా పరిధి ఇది, నేను ఇది చేస్తా, అంతకుమంది చేయాలంటే ఏమైపోద్ది? ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయండి, ఎడిగిపోతారు. పొగనూరుకు పోయినా ఐఏఎస్ వాడే, హైదరాబాద్ ఉన్న ఐఏఎస్ వాడే. కాబట్టి ఇది ఉండదు, తేడా ఉండొచ్చు. ఈ తాత్కాలికమైనటువంటి ప్రలోభాల్లో పడినటువంటి అధికారులు కూడా దురదృష్టవశాత్తు డిగ్నిఫైడ్గా ఉండాల్సిన వాళ్ళు కాస్త డిగ్నిటీ పోగొట్టుకుంటున్నారు. ఇది దురదృష్టం. నేను నిజంగా పాలిటీషియన్స్ కన్నా నేను వాళ్ళని ఎక్కువ విమర్శిస్తున్నాను. మీకు ఎందుకని ఈ కర్మ? మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు కదా, మిమ్మల్ని తీసేయలేరు కదా, అకాడమిక్ సస్పెండ్ చేయలేరు కదా. పివిఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడలో కాకాని వెంకటరత్నం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, చాలా ఉధృతమైన ఆందోళన అది. అప్పుడు పివిఎస్ కార్యకే విజయవాడ మనం అన్నాడు. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఏం చెప్పాడు? పోవడానికి వెళ్ళలేదు అన్నాడు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు పోవడానికి వెళ్ళలేదు, నువ్వు పోదాల్సిన డ్రైవర్ సెక్యూరిటీ వాడు డ్రైవర్ దింపేశాడు, డ్రైవర్ దిగొచ్చేసాడు. డ్రైవర్ లేకుండా పివిఎస్ కారు దూరం పోలేడు కదా. అప్పుడు చెప్పాడు, నీ లైఫ్ కాపాడడం మా ఉద్దేశం, మా బాధ్యత. మీరు విజయవాడకు మరి మమ్మల్ని మేము కాపాడలేము, మా వల్ల కాదు. దట్ ఈస్ ది బ్యూరోక్రసీ టెండెన్సీస్. ఇక్కడ ఇంత దిగజారిపోయిన ఉంటే ఇట్లా ఉంటుంది. ఈ విషయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ కొంపలేమి మునిగిపోవు. మీ చట్టంలో మీరుంటే మీ కొంపలేమి మునిగిపోవు. సస్పెండ్ చేయలేరు, ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. చేయండి, ఏమవుతుంది? రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నామో అధికారం పోయినప్పుడు తిరగాల. లండన్ సునాక్ పదవి దిగిన మరుసటి రోజు సంచెత్తుకొని కూరగాయలు తీసుకుంటారు పోయి నడుచుకుంటా. అట్లా ఉండాలి. కానీ ఇదేంటిది? ఒక ఎమ్మెల్యే ఏంటారో ఇంక ప్రజలకు రారు వాళ్ళు. ఒక కార్లు దప్ప ఉండాలి, మంత్రి ఉంటే ఇంక రాలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మ రాలేడు బయటికి. ఆయనకి 1000 మంది సెక్యూరిటీ ఆడించి ఇస్తారు. ఎందుకు ఉండాలంట? నీకు క్రిమినల్ బ్రెయిన్ ఉండేవాడికే రక్షణ కావాలా? క్రిమినల్ బ్రెయిన్ ఉండేవాడికి అవసరం లేదు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు జాగ్రత్తగా కోరుతాము. అదంతా కరెక్ట్ కాదు. నేను ఉన్నా కదా, నేను చంద్రబాబు నాయుడు రామచంద్రారెడ్డి ముగ్గురు సమకాలీకులమే. నేను అప్పటికే ఏఎస్ఎఫ్లో యాక్టివ్గా తిరుగుతున్నాను. అప్పటికే వాళ్ళు యూత్ కాంగ్రెస్ చదువుకుంటారు. అప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ ఇద్దరు, చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలరు, రామచంద్రారెడ్డి రీసెర్చ్ స్కాలర్. నేను ఏఎస్ఎఫ్ పెట్టుకున్నాను. గొడవలు పెట్టిన మాట వాస్తవమే. కొట్లాట ఎవరికి వచ్చింది? మాకు చంద్రబాబు కొట్లాట వచ్చింది. రామచంద్రారెడ్డికి ఆయన కొట్లాట రాలా. ఆయన గ్రూప్ లీడర్, ఈయన గ్రూప్ లీడర్. వచ్చింది మా ఎస్ఎఫ్ ఇద్దరికి వ్యతిరేకంగా మేము పెట్టిన క్యాండిడేట్ కావడంతో వచ్చింది తగ్గు. అది వచ్చింది చంద్రబాబుతో తగ్గు వచ్చింది. మా దివాకర్ని పొడిచారు వాళ్ళు, చంద్రబాబు మనుషులు. మా వాళ్ళని తలకాయ పగలు కొట్టారు. ఇది చాలా సీరియస్ అయింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న దివాకర్ రెడ్డి, ఆయనే మా క్యాండిడేట్. అతనే పొడిచారు వీళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు.
చంద్రబాబు నాయుడు మనుషులు మామూలు కొట్టి తలగా బలి కొట్టి గందరగోళం చేశారు. కానీ రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి విభేదన ఉండొచ్చు, ఘర్షణ ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు కలబడి కొట్టుకుంది లేదు. ఇదంతా అబద్ధాలు కూడినటువంటి పైపెచ్చు. అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు జరిగినటువంటి తప్పులు జరుగుతున్నాయి, నిర్ధారణగా బయటకు వచ్చాయి, ప్రూవ్ అవుతుంది. ఒకళ్ళ ఇద్దరా 100 మంది. నేను పోయినా 2 గంటల మదనపల్లి ఉంటే ఎంతమంది వచ్చారండి? ఇంత డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. కాబట్టి ఇదేది కల్పితాలు కాదు, ఏమీ కాదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలతో భాగంగా లాస్ట్ టైం వాళ్ళు చేసిన మాట వాస్తవం. అది బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తూ ఉంటే దాన్ని ఎదురు దాడి చేయడానికి ఇది మాట్లాడుకుంటున్నారు. అదే పాత కక్షల సమస్య లేదు. ఇప్పుడు పాత కక్షలు కొట్లాడుకుని బాగా హాయిగా కలిసి ఉన్నారు చాలా చోట్ల.